brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. తెలంగాణ రాజకీయాల్లో మొన్నటి వరకు బీఆర్ఎస్ కి కలిసి వచ్చినట్లు కనిపించిన బనకచర్ల వివాదం ఇప్పుడు అనూహ్యంగా కాంగ్రెస్ కి పాజిటివ్ గా మారిందా? రాష్ట్ర ప్రభుత్వ ఫిర్యాదుల కారణంగానే కేంద్ర పర్యావరణ శాఖ బనకచర్లకు అనుమతులు తిరస్కరించిందన్నారు సీఎం రేవంత్. బీజేపీ బీఆర్ఎస్ కలిసి బనకచర్లపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నాయన్నారు. అయితే ఏ పార్టీతోనూ కుమ్మక్కయ్యే అవసరం బీజేపీకి లేదన్నారు కిషన్ రెడ్డి. ఏపీ ప్రభుత్వం తలపెట్టిన పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ తెలంగాణలో రాజకీయ పార్టీలకు అస్త్రంగా మారింది. ఈ ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని మొన్నటి వరకు బీఆర్ఎస్ వరుసగా ఆరోపణలు చేస్తూ వచ్చింది. దీంతో ఇప్పటి వరకు బనకచర్ల వివాదం బీఆర్ఎస్ కి కలిసి వచ్చినట్టు కనిపించింది. బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు తీవ్ర నష్టమని తమ రాష్ట్రంతో సంప్రదించకుండా చంద్రబాబు ప్రాజెక్టు నిర్మాణంపై ఏకపక్షంగా ముందుకు వెళ్తున్నారని ఢిల్లీ వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రికి ఫిర్యాదు చేశారు. అయితే ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వొద్దని కోరారు. బనకచర్లపై ఏపీ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను పరిశీలించిన కేంద్ర పర్యావరణ శాఖ ప్రస్తుత దశలో అనుమతులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. దీంతో ఇప్పుడు ఈ అంశం అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ గా మారిందనే చర్చ జరుగుతోంది. ఇటు బనకచర్ల ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో విపక్షాలను సీఎం రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ నిర్లక్ష్య వైఖరితో తెలంగాణకు మరణ శాసనం రాశారని రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. 9.5 సంవత్సరాలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో హరీష్ రావు గారు, చంద్రశేఖర్ రావు గారే ఈ శాఖలు నిర్వహించడం జరిగింది. నిర్లక్ష్యమో లేకపోతే అహంకారమో తెలియదు. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు తెలంగాణకు ఒక గుదిబండగా మరణ శాసనంగా తయారైనవి. గోదావరి బేసిన్ మీద 968 టీఎంసీల నికర జలాలు కేటాయింపున్న తెలంగాణ రాష్ట్రం ఆ 968 టీఎంసీల ప్రాజెక్టులు కట్టుకొని వినియోగించుకున్న తర్వాత వాటి వాడకం అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కూడా 518 కట్టుకుంటే ఇంకా మిగులు జలాలు, ఆ పైన వచ్చేటి వరద జలాలు. మరి చంద్రశేఖరరావు గారికి ఏ దేవుడు చెప్పిండో 3000 టీఎంసీలు ప్రతి సంవత్సరం వరద జలాలు సముద్రంలో కలుస్తున్నాయని లేని ఏగు పెట్టి రాచపుండును పెట్టిందే చంద్రశేఖరరావు. నాడే చంద్రశేఖరరావు గారు ఏ రోజైతే ఉమాభారతి గారి దగ్గరికి వెళ్ళి 3000 టీఎంసీలు ఉన్నాయని ఈ రాచపుండును మనకు అంటించిండో తెలంగాణకు, అప్పుడే చంద్రబాబు నాయుడు గారు వ్యూహాత్మకంగా దీని సర్వే కోసం ఇమ్మీడియట్గా 5 కోట్ల రూపాయల సర్వే కోసం ఇచ్చి వ్యాపోస్కి ఆ రోజు జీవో ఇచ్చి చేసిండు. బనకచర్ల సహా నదీ జలాల అంశంలో బీఆర్ఎస్, బీజేపీ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీరు అనుమానాలకు తావిస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ కి అనుకూలంగా కిషన్ రెడ్డి పనిచేస్తున్నారని బీజేపీని కూడా రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారు. అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎవరితోనూ దోస్తీ లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ఏ పార్టీ దయాదాక్షిణ్యాలపై తెలంగాణలో బీజేపీ ఆధారపడలేదని, కార్యకర్తల కష్టంతోనే బీజేపీ బలపడుతుందన్నారు కిషన్ రెడ్డి. ప్రతిరోజు కాంగ్రెస్ వాడు అంటాడు బీఆర్ఎస్ బీజేపీ కలిసి కుమ్ముక్కైందని, బీఆర్ఎస్ వాడు అంటాడు కాంగ్రెస్ బీజేపీ కుమ్ముక్కైందని. మేము ఎవరితో కుమ్ముక్క కాము, మేము కుమ్ముక్కయ్యేది తెలంగాణ ప్రజలతో తప్ప మరే పార్టీతో మేము కుమ్ముక్క కాము. రేవంత్ రెడ్డి దయాదాక్షిణ్యాలతో, లేక రాహుల్ గాంధీ దయాదాక్షిణ్యాలతో, కేసీఆర్ దయాదాక్షిణ్యాలతో భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో లేదు. మా పార్టీ కార్యకర్తల కష్టము తెలంగాణ ప్రజల యొక్క ఆశీస్సుల కారణంగానే మేము గెలిచాము. బీఆర్ఎస్ కృషి వల్లే బనకచర్లపై ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను కేంద్ర పర్యావరణ శాఖ తిరస్కరించిందని అంటోంది. ఈ అంశంలో ముద్దు నిద్రపోతున్న రేవంత్ సర్కార్ను నిద్రలేపింది బీఆర్ఎస్ పార్టీ అని మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. మొత్తానికి ఏపీకి చెందిన బనకచర్ల ప్రాజెక్టు చుట్టూ తెలంగాణలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పరస్పర విమర్శలు కొనసాగుతున్నాయి.